తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా కాకపోయినా కొంతమంది హీరోయిన్స్ కూడా మంచి క్రేజ్ ఉంది. చందమామగా చెప్పుకునే కాజల్ కు సైతం స్టార్ హీరోల రేంజ్ లోనే క్రేజ్ ఉండేది. అయితే కాజల్ వయసు ముదిరిపోవడంతో పాటు మునిపటి గ్లామర్ తగ్గడంతో కాజల్ ను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇక ఈ ఏడాది ఆమె నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. వీటితో పాటు కోలీవుడ్ లో జీవాతో ఆమె నటించిన సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో కాజల్ పెద్ద ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. ఇదిలా ఉంటే ఛాన్సులు రాకపోవడంతో పాటు రోజు రోజుకు క్రేజ్ తగ్గడంతో కాజల్ డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతోందట. ఇప్పటి వరకు ఐటెం సాంగులు చేయని ఆమె ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఐటెం సాంగ్ చేసింది. 50 లక్షలు ఇవ్వడంతో ఆమె ఆ సాంగ్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చేసింది. ఇక చిరు సినిమాలో సైతం ఎవ్వరు హీరోయిన్ గా సెట్ కాకపోవడంతో ఆమెకు 2 కోట్లు ఇవ్వగానే ఒప్పేసుకుందట. ఇక కోలీవుడ్ లో ఆమె జీవా పక్కన కాదలం వేండే సినిమాలో నటించింది. కాజల్ ఇమేజ్ తో పోల్చుకుంటే జీవా ఇమేజ్ చాలా తక్కువ. అయితే కాజల్ కు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో ఆమె ఓకే చెప్పేసిందట. ఇలా కాజల్ ఇప్పుడు తాను అడిగిన రేట్ ఇస్తే చాలు తనకన్నా చిన్న హీరోలు, క్రేజ్ తక్కువ ఉన్న హీరోల పక్కన కూడా నటించేస్తోందన్న గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.